స్వామివాదులారా, బీజేపీ ఇంత బరిదెగించి విద్యార్థుల మీద దాడి చేయించడం, ఒక ప్రతిపక్షాలని లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తరలించడము, వ్యాన్లలో కుక్కడము, ఈడ్చుకపోవడము. మరి మనం ఎక్కడున్నాం? అసలు భారత రాజ్యాంగంలో ఉన్నామా, లేకుంటే ఆదిమ రాజరికం పాలన ఉన్నామా? రాజరికం పాలన కూడా ఇంత దుర్మార్గం నడవదని మేము తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ఖండిస్తున్నది. ఇప్పటికైనా మీరు విద్యార్థులు కానీ క్షమాపణ చెప్పాలి. మేము తప్పు చేసినాము, విద్యార్థుల పట్ల మేము అమానుషంగా వ్యవహరించినామని మీరు కేబినెట్ మొత్తం క్షమాపణ చెప్పి కేంద్ర హోమ్ మినిస్టరు, ప్రధానమంత్రి రాజీనామా చేసి మీరు మళ్ళొక్కళ్ళని ఎన్నుకోండి, పర్వాలేదు. కానీ వాళ్ళు ఉండటానికి కూడా ఇంత అమానుషం జరిగా ఉండడం మాత్రము మనం ప్రపంచ ముంగడ తల వంచుకున్నట్టయితుంది. విద్యార్థులు రేపు భవిష్యత్తు పునాదులని మనం చెప్తున్నాం. ఇలా ఊకులే రేపు ఈ సమాజానికి ముందుండి సమాజాన్ని నడిపిస్తానని ప్రతి చోట్ల మనం పలుకుతున్నాం. మరి అదే సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక భవిష్యత్తుని మనము లాఠీతో కొట్టించి రేపు వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, కేంద్ర మినిస్టర్లు కావచ్చు, కేంద్ర రాయబారులు కావచ్చు, ఈ దేశాన్ని వాళ్ళు పునాదులై ఈ దేశాన్ని పాలించే వాళ్ళు కూడా కావచ్చు. ఇలా మనమే ఫస్ట్ కాదు, మనమే లేచి కాదు, మనం మోనార్కులమని ఈ భారత రాజ్యాంగాన్ని వితురంగా ఎవరే వ్యవహరించడం మాత్రం చాలా దుర్మార్గమైందని మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి బలంగా ఖండిస్తుంది. ఇవల్ల ఎన్నెన్నో సంఘటనలు, అడవి చట్టాలను నాశనం చేసి అడవిని బుల్డోజర్తో మొదలు పెడితే 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ని కాలరాసి దాన్ని పట్టించుకుంటలేదు మనం. ఇవాళ అత్యంత అమానుషమైన విద్యార్థుల మీద, లక్షలాది విద్యార్థుల మీద ఇలా సావు బతుకుల మధ్యలో ఉన్నారని తెలుస్తుంది. అనేకమైన దెబ్బలు పడి మీరు హాస్పిటల్ పాలు చేసిందంటే మీరు ఎంత అమానుషంగా, ఎంత ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, ఎంత సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, మనం రాసుకున్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తుండ్రో. ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, మానవ జాతి మనం ఎటువైపోతున్నాం. 78 సంవత్సరాల స్వాతంత్రంలో రోజు రోజుకు మనం రాజ్యాంగాన్ని బలోపేతం చేసుకుంటే అది అందరికీ ఒక ఉన్నతమైన రాజ్యాంగం మసలడం కాకుండా కొద్దిమంది చేతుల్లో పెట్టుకొని ఇష్టానుసారం ఎదుగుతుంటే ఇప్పటికే భారత విద్య లేదు, వైద్యం లేదు, భూమి లేదు, కూడు లేదు, దున్నటోని భూమి లేదు. 78 సంవత్సరాల స్వాతంత్రంలో రోజు రోజుకి ఇంకా ఈ రాజ్యాంగాన్ని పూర్తిగానే మానవ వనరులను తుంగలో తొక్కి, భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కూడా మన రాజ్యాంగానికి, మనం రాసుకున్న మౌలిక అవసరానికి సరిపోనివి. కాబట్టి మనం అందరం కూడా ఎవరి మీద దాడి జరిగినా మనం కౌల పిల్లల్లాగా ఒక అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ధర్మాన్ని నిలబెట్టుకుంటానికి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఒక్కతాటి మీద కావచ్చు. రేపు ఇవాళ మీరు ఉంటారు, రేపు పోతారు. మరి ఇవాళ కాల రాస్తూ మరి వచ్చే పాలకుని మేము ఆదర్శంగా తీసుకోమంటావా? ఇవాళ తన్నుల పడ్డ విద్యార్థులు, ఇవాళ నష్టపోయిన విద్యార్థులు ఈ భారతదేశంలో వాళ్ళు భారత పౌరులు. రేపు ఈ రాజ్యంలో వాళ్ళు ఏదైనా కావచ్చు. మరి వాళ్ళని కొట్టి తరిమేసి మాకు ఇదే సమాధానం అంటే అది మీ ఇష్టం అనుకుంటున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మార్చుకొని భారతీయ విద్యార్థి లోకానికి ఈ రాజ్యాంగానికి అపసారం జరిగిందని మీరు క్షమాపణ చెప్పి మీరు మూల్యం చెల్లించక తప్పదని మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి విద్యార్థికి కానీ, అన్యాయానికి వ్యతిరేకంగా కానీ, ధర్మానికి అనుకూలంగా మేము ఎప్పుడు కూడా నిలబడి మా అంతు కర్తవ్యంగా ఎవరు తప్పు చేసినా అది తప్పని చెప్పుకుంటాం. మేము కూడా తప్పు చేస్తే ఆ తప్పని మేము కూడా ఏదైనా తెలియకో తప్పు చేస్తే మేము కూడా ఒప్పుకుంటామని ఈ సందర్భంగా చెప్తూ